Yay! I got my box. హలో బడ్జెట్ పీపుల్, మీషోలో ఆర్డర్ పెట్టిన కొన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి. సో హాల్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ దుపట్టా అండి. యాక్చువల్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఈ డ్రెస్ పర్చేస్ చేశాను. నేను ఇక్కడ సైడ్లో మెన్షన్ చేస్తాను ఫోటో అనేది, ఒకసారి చూడండి. ఈ డ్రెస్ పర్చేస్ చేశాను. అయితే దీనికి ఇలా ప్లెయిన్గా ఎల్లో కలర్లో చున్నీ వచ్చింది అనమాట. ఈ డ్రెస్కి చున్నీ సేమ్ కలర్లో వచ్చింది. అయితే నాకు కొంచెం ఎల్లో లక్కీ ఎల్లో వైబ్స్ లాగా ఉంటే అంత కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ దుపట్టా పర్చేస్ చేశాను. ఈ దుపట్టా వచ్చేసి ఇట్లాగా బాంధాని వర్క్ అంటారు కదా, బాంధాని ప్రింట్, ఆ ప్రింట్లో వచ్చింది మొత్తం. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా లేస్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఎండ్లో ఇట్లాగా మోతీ వర్క్ అనేది వచ్చింది అనమాట. సీ కనిపిస్తుందా, ఇది లేస్. అండ్ ఎండ్లో వచ్చేసి ఇలా మోతీస్తో డిజైన్ చేసి ఇచ్చారు. లాస్ట్లో వచ్చేసి లట్కన్ అంటే ఈ హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారనమాట. 4 సైడ్స్ ఇవ్వలేదు హ్యాంగింగ్స్ అనేవి, ఓన్లీ ఇట్లాగా ఒక సింగిల్ సైడ్, ఇటు ఒక సింగిల్ సైడ్ ఇచ్చాడనమాట. మరి ఎందుకు ఇచ్చాడో ఇలాగా ఓన్లీ 2 సైడ్స్, 4 సైడ్స్ ఇవ్వకుండా నాకైతే తెలియదు. ఉన్నాయా లేకపోతే డిజైన్ ఎంత అనేది తెలియదు. మొత్తం దుపట్టా అంతా ఇట్లాగా పింక్ దానిపైన వైట్ ప్రింట్ అనేది వచ్చిందనమాట. 4 సైడ్స్ బార్డర్స్కి ఇలా లేస్ డీటెయిలింగ్ అనేది వచ్చింది. సో ఇది వచ్చి ఒక దుపట్టా, దానికి మ్యాచ్ చేసుకుందామని చెప్పేసి పర్చేస్ చేశాను. నేను పక్కన ట్రయల్ కూడా మెన్షన్ చేస్తాను, రెండు మెన్షన్ చేస్తాను. ఎల్లో కలర్ చున్నీ సూట్ అయిందా, ఇంకా పింక్ కలర్ కూడా బాగానే ఉందా అనేది మీరే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను పేరప్ చేసుకుంటాను. సో ఇది దుపట్టాకి సంబంధించి. దుపట్టా వచ్చేసి మనకి 314 రూపీస్ పడిందండి. 314 రూపీస్కి ఆ దుపట్టా పర్చేస్ చేయొచ్చా లేదా అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడైనా క్లారిటీ ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జూతీస్ అండి, చెప్పులు. యాక్చువల్గా ఇవి రాజస్థానీ జూతీస్ అంటారు కదా, ఇవి పర్చేస్ చేశాను అనమాట. ఇవి మనకి నాది 8 అనమాట సైజు. సో 8 సైజులో పర్చేస్ చేశాను. ఇది 136 రూపీస్ పడిందండి, 136 రూపీస్. సోల్ వచ్చేసి పీవీసీ మెటీరియల్తో సోల్ అనేది ప్రిపేర్ చేశారు. అండ్ ఇవి జూపీస్, దీనిపైన ఇలాగా డిజైన్ అనేది వచ్చింది, చాలా బాగుంది కూడా డిజైన్. ఇక్కడ ఈ సోల్ విషయానికి వస్తే కొంచెం పర్లేదు, మెత్తగానే ఉంది, కంఫర్టబుల్గానే ఉంది. ఎప్పుడన్నా రేర్గా అకేషనల్గా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ప్లాజోస్ మీద బాగుంటుంది. అండ్ కొన్ని శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇది కొన్నాను. యాక్చువల్గా ఈ కలర్ నచ్చి కొన్నాను అనమాట. కలర్ కాంబినేషన్ సింపుల్గా క్లాసీగా ఉంది అని చెప్పి పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి 136 రూపీస్ అయిందండి. నెక్స్ట్ జూతీస్, నెక్స్ట్ కూడా ఈ చెప్పులే కొన్నాను. అయితే ఇది కాంబో అనమాట. ఇలా మనకి 2 రకాలు కలిపి ఒక సెట్ వచ్చింది. ఇదొక సెట్, నెక్స్ట్ ఇదొక సెట్ అనమాట. ఇందాక చూపించాను కదా ఎల్లో డ్రెస్ అని చెప్పేసి, నా బర్త్డేకి పర్చేస్ చేశాను అనమాట. సో దాని మీదకి సూట్ అవుతాయి అని చెప్పేసి ఇవి కొన్నాను. ఇవి బాగున్నాయని చూశాను. అయితే ఇదే ప్రోడక్ట్ సపరేట్గా కొనడానికిను ఇవి వీటితో కాంబినేషన్ 2 కలిపి సెట్గా కొనడానికి 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో 100 రూపీస్కి నాకు ఈ షూస్ ఎక్స్ట్రా వస్తున్నాయి, ఈ జూతీస్ అని అంటే ఓకే నాకు 100 రూపీస్కి. సో అందుకని 2 కలిపి పర్చేస్ చేశాను అనమాట. ఈ కాంబో మొత్తం కలిపి మనకి 284 రూపీస్ అయిందండి. 2 కలిపి 284, అంటే సింగిల్ పీస్ వచ్చేసరికి మనకి 142 రూపీస్ అయింది. సో నేను ఎస్పెషల్లీ ఈ షూస్ కోసమే ఈ పర్చేజ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ షూస్ చూసారుగా, సేమ్ దీనికి కూడా సోల్ అనేది పీవీసీ మెటీరియల్తో ప్రిపేర్ చేశారు. అండ్ పైన వచ్చేసి క్లాత్తో తయారైంది, చాలా మెత్తగా కూడా ఉంది. ఈవెన్ లోపల వేసుకున్నప్పుడు కూడా గుచ్చుకుంటున్నట్టు కానీ అలాంటి ఫీలింగ్ లేదనమాట. క్లాత్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. ఎప్పుడన్నా రేర్ అకేషన్స్లో
ఇలాంటి ట్రెడిషనల్ వేర్కి యూజ్ చేయడానికి పనికొస్తాయని కొన్నాను అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా, పింక్ పైన ఇలా పింక్ దానిపైన రెడ్ గ్రీన్తో లీవ్స్ అనేవి వచ్చి పెటల్స్ వైట్ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ డిజైన్ అనేది వచ్చిందనమాట. థ్రెడ్ వర్క్ మొత్తం చాలా చాలా బాగుంది అనమాట. చూస్తే వేసుకుంటే ఎలా ఉన్నాయి అనేది పక్కన ట్రై అని మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఇది ఒక కాంబినేషన్ అయితే ఇది ఇంకొక కాంబినేషన్ అనమాట. యాక్చువల్గా నేను వీటి కోసమే కొన్నాను, కాకపోతే ఇవి 100 రూపీస్కి వస్తున్నాయి కదా పర్లేదు అని పర్చేస్ చేశాను అనమాట. నాకు ఇప్పుడు ఎల్లో డ్రెస్ మీకు ఏదైతే చూపించానో అట్లాగే ఒక వైట్ కలర్ డ్రెస్ కూడా ఉంది, లాస్ట్ ఇయర్ బర్త్డేకి పర్చేస్ చేసింది. సో దాని మీదకి ఇవి సూట్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇది కొన్నాను అనమాట. ఎందుకంటే నా చున్నీ కూడా మల్టీ కలర్ చున్నీ ఉంది, వైట్ డ్రెస్ మల్టీ కలర్ దుపట్టా వచ్చిందనమాట. దాని మీద సూట్ అవుతుంది అని చెప్పి 2 కాంబో పర్చేస్ చేయడం జరిగింది. సో ఈచ్ ప్రోడక్ట్ నాకు 142 రూపీస్ అనేది పడిందండి. 142 రూపాయలు ఒక్కొక్కటి పర్ ఇయర్, రీజనబుల్ ప్రైస్. అండ్ ఇవిలాగా అట్టిపెట్టెల్లో ప్యాక్ చేసి మరీ నీట్గా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీషో. అండ్ లాస్ట్ బట్ బాబు ఇంత పెద్ద ప్రొడక్ట్ ఉంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడే వచ్చింది, నేను ఇంకా ఓపెన్ చేయాలి. ఇది వచ్చిన తర్వాత నేను పర్చేస్ హాల్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. ఇప్పుడు తెచ్చిచ్చారు, సో అందుకే ఇప్పుడే మొదలెట్టేసాను అనమాట పోస్ట్ చేయడం. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక బియ్యం బస్తా పెట్టినట్టు పెట్టేశారు. ఇది ఏమిటి అంటే చూసారా, కనిపించట్లేదా? ఓకే సారీ. ఉయ్యాల యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఉండేది. మా మదర్ అప్పుడెప్పుడో నేను 7th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా ఇలాంటిది ఒకటి కొన్నదనమాట. నా చిన్నప్పుడు 7th క్లాస్ కూడా కాదు, దాదాపు ఒక 15 ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు. అప్పుడు ఇలాంటిది ఒకటి కొన్నది. దాన్ని నేను 2017 వరకు కూడా వాడాను. 2017లో నేను ఒక చోటుకి వెళ్ళా, అక్కడ వదిలేసి రావడం జరిగింది. అంటే అది పాడైపోయింది, యాక్చువల్గా పొట్టు పొట్టు వచ్చేసింది అనమాట. కానీ 15 ఇయర్స్ రన్ అయిందంటే బెటరే కదా. అయితే నాకు ఇప్పుడు ఉయ్యాల కావాలి అని చెప్పి నేను కొన్నాను. యాక్చువల్గా దీనిలో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ కలర్ ఒకటి, క్రీము లాంటి అంటే వైట్ కలర్ ఒకటి, 2 ఉన్నాయి. వైట్ అయితే కొంచెం నేను బాల్కనీలో ప్లేస్ చేస్తాను కాబట్టి మాపు అవ్వదేమో అని భయమేసింది, అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ కొన్నా. ఈ బ్లాక్ కలర్ దానికి ఇక్కడ కుషన్ ఏదర్ లైట్ కలర్స్లో ఏదన్నా తీసుకొని వేద్దాము అని చెప్పి నేను ఈ బ్లాక్ కలర్లో తీసుకున్నాను అనమాట. వైట్ తీసుకున్నామని చాలా ఇష్టం, కానీ అది ఎక్కడ మారిపోతుంది, దానివల్ల క్లీన్ చేయడం ఎలాగో మనకు తెలియదు. అందుకని నేను బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. ఇది కంప్లీట్గా కాటన్ థ్రెడ్తో తయారు చేశారు, అందుకని మనకు గుచ్చుకోదనమాట. ఇంతకుముందు వాడింది ఏంటంటే కొబ్బరి పీచుతో తయారైంది. సో అది అసలు ఇలా కూర్చుంటేనే గుచ్చుకునేది. దానికి మళ్ళీ 100 సెట్టింగులు చేశాను అనమాట గుచ్చుకోకుండా. కుషన్స్ అవి వేసి కుట్టి నానా తిప్పలు పడ్డా. దీనికి ఆ ప్రాబ్లం లేదు, కాటన్ మెటీరియల్తో వచ్చింది కాబట్టి చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది, గుచ్చుకోదు. సో ఇది ఎలా సెట్ చేస్తాను అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో బాల్కనీ, అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న సెట్టింగ్స్ మొత్తం చూపించి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది మెటీరియల్ అయితే నాకు చాలా నచ్చింది. పెండిలాగా చైర్ లాగా వస్తుంది అన్నమాట. కనిపిస్తుందా? ఇలా చైర్ లాగా వస్తుంది. ఈ ఉయ్యాలకి ఇలా కొక్కీలు ఉంటారు కదా, సో ఈ సెటప్ కూడా ఇచ్చేసారు చక్కగా. నేను అనుకున్నా మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేయాలేమో అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అదే బ్యాగ్లో అడుగు ఉంది, నేనే చూసుకోలేదు. ఈ లింక్ హుక్స్ ఇచ్చారు అండ్ లింక్ కూడా ఇచ్చారనమాట. సో దీంట్లాగా సెట్ చేసేసి ఈ హుక్స్ ఇలా సెట్ చేసేసి ఇదేమో పైన తగిలించాలి అండ్ దీన్నేమో ఇట్లాగా దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది మ్యాక్సిమం 100 kgs వెయిట్ వరకు మోయగలుగుతుంది. దీని ప్రైస్ అరౌండ్ 1190 రూపీస్ అలా పడింది, 1200 రౌండప్ చేసుకోవచ్చు. ఇలా హ్యాంగ్ చేసేది అనమాట. ఎలా వచ్చేసింది. ఇంక ఈరోజు నుంచి తిండి, కాఫీ, నిద్ర, చదువు అన్నీ దీనిలోనే.
సో ఇవ్వండి, అది వచ్చిన ఆనందంలో మీతో పంచుకుందామని చెప్పేసి నేను ఇప్పటికిప్పుడు సెట్ చేసేసుకొని వీడియో చేసేసాను. సో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అమ్మాడి లలితా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.